మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. ఏపీలో కౌంటింగ్ కౌంటౌన్ మొదలైంది. మరికొన్ని గంటల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక ఎగ్జిట్ పోల్స్ పై తీవ్ర చర్చ జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. పలు ఎగ్జిట్ పోల్స్ లో వైసీపీ, మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని తేల్చాయి. దీంతో పార్టీలో టెన్షన్ మొదలైంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. మే 13వ తేదీ ఏపీ ఎన్నికలు జరగగా సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తర్వాత ఫలితాలను ప్రకటిస్తున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా బరిలోకి దిగాయి. టీడీపీ 144 ఎమ్మెల్యే, 17 ఎంపీ సీట్లలో పోటీ చేయగా జనసేన 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లలో బరిలో నిలిచింది. అటు బీజేపీ 10 ఎమ్మెల్యే, 6 లోక్సభ స్థానాల్లో బరిలోకి దిగింది. అధికార వైసీపీ మాత్రం 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తాజాగా వెల్లడైన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో జాతీయ సర్వేలు టీడీపీ కూటమికి అధికారం దక్కుతుందని అంచనా వేయగా, పలు స్థానిక సర్వేలు వైసీపీకి విజయం వరిస్తుందని అంచనా వేశాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ వైసీపీకి జై కొట్టగా, పలు ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ కూటమికి కింగ్ మేకర్ అని అంచనా వేశాయి. దీంతో గత 20 రోజులుగా ఫలితాలపై కొనసాగుతున్న ఉత్కంఠ మరింత పెరిగింది. అటు ఇరు పార్టీల నేతల్లోనూ టెన్షన్ నెలకొంది. క్లారిటీ ఇవ్వాల్సిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నేతలు మరింత టెన్షన్ పెడుతూ ఉన్నాయి. భిన్నమైన అంచనాలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ రాజకీయ పార్టీ శ్రేణులను కన్ఫ్యూజన్లో పడేశాయంటున్నారు విశ్లేషకులు. మరోవైపు లోకల్ సర్వేలు తమకు పాజిటివ్గా ఉన్నాయంటోంది వైసీపీ. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ తమకే అనుకూలంగా ఉన్నాయి, అధికారం తమదే అని కూటమి పార్టీలు నేతలు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తమకు అనుకూలంగా ఉన్నాయని ఎవరికి వారు ప్రకటించుకుంటున్నారు. అయితే మరికొన్ని గంటల్లో మాత్రం ఏపీ ఫలితాలు వెల్లడి కానున్నాయి. దీంతో కింగ్ మేకర్ ఎవరు అనేది తేలనుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.